అరిసిండ్రు పిల్లలు గయ్యవన్నీ మొత్తుకున్నారు మేమేమనుకున్నాం ఎప్పుడు 100 మంది పిల్లలు ట్యూషన్లో ఉంటారు వాళ్ళే అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు వస్తుంటారు పోలీసు వాళ్ళు వస్తే మా కొడుకు వచ్చి అమ్మ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు ఎందుకు అమ్మ అంటే రోజు నడిచే గొడవలే చిన్నపిల్లలే కదా ట్యూషన్లో అల్లర పెడతారు కదా అట్లా అని ఫోన్లు అని వదిలేసేయని మేము మళ్ళీ పోయినాం మళ్ళీ పోగా పెద్దగా అన్ని జీపులు కార్లు వచ్చేసినాయి పిల్లలు అయిపోయినాకనే ఈ ఇల్లు తర్వాత అయిపోయింది 9 లోపలనే అయిపోయింది మొత్తం కంప్లీట్ గా 4 ఫ్యామిలీ 7:30 కరెక్ట్ 7:30 5 నిమిషాల దాకా 8 అనుకోరాదా మేడం ఆ టైంలో పిల్లలను అయితే గయ్యమని ఇద్దరు రంతి అనిపించింది ఫస్ట్ ఇక వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళు ఏం వేసుకున్నారు మనం ఏం వేసిన కాదు కానీ పిల్లల రంతి అయితే ఇద్దరు 7:30 లోపల 7:30 అయిపోయింది లోపలనే చచ్చిపోయిన వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల వల్లనే అప్పులు ఉన్నాయి అని అంటున్నారు బయటికి రాలే మేడం అవైతే ఈ విషయాలు బయటికి రాలే భార్య భర్తలు అయితే ఇద్దరు వస్తారు ఇద్దరు పోయేది ఏం చేసినా గానీ వాళ్ళు అయితే ఒక్క రోజు మళ్ళీ నవ్వుకుంటేనే ఫ్రీగా ఉండేది నవ్వుకుంటూనే ఉండే కోపంలో ఉండకపోయేది ఏం ఉండకపోయేది నేను వస్తుంటే పోతుంటే ఇంట్లోనే ఉంటా కదా నేను ఈడ ఉండబట్టి 15 సంవత్సరాలు అవుతుంది ఇంట్లోనే ఉండబట్టి ఇక అంతకుముందు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాం మేము చాలా ఏళ్ళు వస్తుంది 28 ఏళ్ళు కానీ ఇంట్లో ఉండబట్టి 15 సంవత్సరాలు అవుతుంది నేను ఉండబట్టి పలకరిస్తూ ఉంటారమ్మా రాజేందర్ రెడ్డి వాళ్ళ ఏం పలకరియారు మేడం వాళ్ళు పాపం వాళ్ళిద్దరే ఫ్యామిలీ తోటే ఉండి పాల ప్యాకెట్ తెచ్చుకున్న కూరగాయలు తెచ్చుకున్న కార్లని ఓరు వచ్చేది ఇద్దరు ఓడు వచ్చుడు పిల్లలు తీసుకొచ్చుడు అంతేగాని బయటకు అయితే శబ్దం రాలేదు మేడం కానీ ఒకరితోటి పగగుక లేరు గల్లీలో వాళ్ళు వచ్చి 1 సంవత్సరం అవుతుంది వాళ్ళు వచ్చి ఒక